నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వార్డుల్లో రోడ్ షో నిర్వహించడంతో పాటు ఓటర్లను కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి నిధులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు మంత్రి. 12వ డివిజన్ కార్పొరేటర్ మన్నటి వరకే కౌన్సిలర్ అనేవాళ్ళు నల్గొండని ఇవాళ కార్పొరేషన్ అంటే పెద్ద పట్టణంగా అసెంబ్లీలో బిల్ పాస్ చేసుకొని మొదటి ఎన్నికల్లో ఇక్కడ మీ అభ్యర్థిగా నా కొడుకుతో సమానమైన మామిడి కాంతి కుమార్ ఒక యువకుడు ఈరోజు ఒక మంచి మనిషి డబ్బులు లేకుండా పేదోళ్ళంటే ప్రాణం ఇచ్చే ఇవాళ నా కుమారుడితో సమానంగా ఏదైనా క్రాంతి కుమార్ గారిని ఇవాళ మీ అభ్యర్థిగా పెట్టడం జరిగింది. మీకు మీ అందరికి 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఈ ఎన్నికలు క్రాంతి కుమార్ ఓడినా గెలిచినా నా మంత్రి పదవి ఎక్కడికి పోదు, కానీ పేదవాళ్ళకి నష్టం జరుగుతుంది. క్రాంతి కుమార్ ఓడిపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎందుకంటే ఎప్పుడు పేదోళ్ళ కోసం కష్టపడి ఎవరు హాస్పిటల్లో ఉన్నా, ఎవరికి 20,000 కావాలన్నా, ఎవరు చదువుకోవాలన్నా నాకు ఫోన్ చేసి సార్ ఒక 50,000 ఇస్తారు, 1,00,000 ఇస్తారు, ఈ పిల్లగాన్ని చదివిస్తారని చెప్పి ప్రతిరోజు నాకు ఫోన్ చేసే మంచి చురుకైన యువకుడు, మంచి మీ అందరు కూడా ఇంట్లో కొడుకులాగా మీ చేతి కింద మనిషిలాగా పిలువగానే పనికొచ్చే నాయకుడు ఒక యువకుడిని ఈరోజు కార్పొరేటర్గా పెట్టాం. మీ చేతిలో ఉన్నది ఆయన భవిష్యత్తు కాదు, మీ భవిష్యత్తు. మీకు సమస్యలు ఉంటే ఈ రోడ్ ఎమ్మడి వేసిందాకా ఎండబడ్డాడు. రోడ్లు డ్రైనేజీలే కాదు, మీరు ఆపదలో సాపదలో నా దృష్టికి తీసుకురావాలంటే ప్రతి చిన్న సమస్య నా దగ్గరికి మీరు రాలేదు. సార్ ఏడు ఉంటాడో ఏమనుకుంటూ అంటాడు. అదే కార్పొరేటర్ మీ కార్తీక్ ఫోన్ చేసిందంటే మీటింగ్లో ఉన్న ఎత్తి ఎమ్మడే కన్నలను చెప్పేసి అక్కడ మా పిఏకో చెప్పి హైదరాబాద్కు వస్తే హైదరాబాద్లో మీరు ఇంటికి పిలిపించుకొని పనిచేసే కావాలంటే పనులు కావాలంటే కార్తీక్ని గెలిపియండి. లంగలు రౌడీలు దొంగలు నల్గొండలో బంద్ అయింది ఎంత ఇప్పటికి వెళ్ళి నీ 30 ఏళ్ళకి ఎమ్మెల్యే ఉన్నప్పుడు. ఈరోజు ఇవాళ మొత్తం కూడా రోడ్ల మీద తిరిగే చిల్లర వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పోటీ లేదు. మీ అందరిని చూస్తే నాకు ఒకటే అనిపించింది, మా అక్కలు కంపల్సరీ ఇలా 1000 మెజార్టీతో కార్తీక్ని గెలిపించాలని 2 చేతులెత్తి మొక్కుతూ